హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల చాట్ చేస్తున్నా. ఇందుకోసం మనం చింతపండు నానబెట్టుకొని అందులో ఒక టమాటాను, అలాగే కొంచెం కల్లుప్పు, పసుపు వేసి, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసి బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మసాలా కోసం పొడి కోసం మనం కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసి, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చారు పొడి ఉంది కదా, మసాలా, అది వేసి లైట్గా వేయించుకోవాలి. ఇది మంచిదండి డైజెషన్ కోసం. సో వారంకోసారి తీసుకోవాలి. అయితే ఇప్పుడు కొంచెం జస్ట్ 20 సెకండ్స్ అట్లా ఏం చేసి, ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే అంటే ఆ పల్పుని వేసేస్తాం. దీనికి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత యాడ్ చేసుకుందాం. కొంతమంది అన్నీ ముందే ఉడికించేసి తర్వాత నెయ్యితో తాలింపు పెడతారు. ఇది దీనికి అవసరం లేదు, ముందే వేసాం కదా. సో ఇది బాగా మరగాలి, బాగా బాయిల్ సింపుల్లో వదిలేద్దాం దీన్ని. అలాగే మనం చికెన్ని బాగా 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని చూడండి. ఇప్పుడు చికెన్ 65 కోసం ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ ఆఫ్, ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఇంట్లో 2-3 స్పూన్స్ ఆఫ్ కారం. దీంట్లో పెరుగు యాడ్ చేయకూడదు, ఓన్లీ లెమన్, అలా కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ 2-3-4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి, చూడండి లెమన్ నేను స్క్వీజ్ చేస్తాను. 1 లెమన్ వరకు పడుతుంది. అలాగే 1 ఎగ్ని మనం క్రాక్ చేసుకుని వేసుకుందాం, ఎందుకంటే అది అంతా మసాలాలో విడిపోకుండా ఉంటుంది కదా, బాండింగ్ కోసం, బైండింగ్కి. సో ఇప్పుడు చూడండి, బాగా బీట్ చేద్దాం, కలుపుకుందాం. ఇంకొంచెం కార్న్ఫ్లోర్ పడుతుంది అనుకోండి, యాడ్ చేసాం. ముక్కలకు బాగా కలుపుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం, బాగుంటుంది అట్లా అయితే. ఇప్పుడు కడాయిలో మనకి ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటన్నిటిని చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు కడాయిలో బాగా ఆయిల్ వేడిన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవడమే. టేస్టీ చికెన్ 65 ఈజ్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్. గరం మసాలా మర్చిపోయాను ఫ్రెండ్స్, ప్లీజ్.
వాసన అద్దరిపోతుంది ఫ్రెండ్స్, వాసన గుమ్మాయిస్తుంది ఫ్రెండ్స్. మన కాన్ఫ్లవర్ ఎగ్ కుంకుమ అనేది కరెక్ట్గా వేసుకుంటే మాకు మనకి అంటారు ఇలా వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉంది, సూపర్ కాంబినేషన్.